ఏమైంది? నడువు దబా దబా. మా అత్తన్నతి చేసిన శృంగారం అయిన పనని ఇంకా బెదిరిస్తానవా? ఇక మీ వాళ్ళు అంత మంచిగా చూసుకున్నారని మాట్లాడతాను. ఎండాకాలం దినం ఏం పని లేదు, మీ అవ్వగారింటికి పోయి 4 రోజులు ఉందొద్దా అంటివి. పొద్దుగాల పోయినావా లేదా మళ్ళీ ఇప్పుడు తీసుకురానే పడుతుంది. మరి తీసుకురాకపోతే ఏంది? కళ్ళు అది కళ్ళేనా? అది తెల్లగాళ్ళు మొత్తం నీళ్ళు ఉన్నది. అది దానికి మా అయ్య ఏం చేస్తాడు? ఆ గౌడట్లా తీసుకొచ్చిండు. మా అయ్య ఇట్లా చెట్లకి గీసుకొచ్చిండు. ఏంది కళ్ళు పోతే పొంగులు పొంగాలి, గట్లు ఉండాలి. కళ్ళు ఒక గ్లాసు తాగానే రిమ్మ రావాలి. మరి ఈ నుంచి పట్టుకొచ్చుకుంటే అయిపోవు కదా. ఈయన తాగుతున్నావు, గాడికి ఎందుకు కత్తున్నావు? మరి పండ్లెక్క తీసుకుపోయినావా? ఆ చికెన్ అండి మీ అమ్మ ఎట్లున్నది మొత్తం నీళ్ళు. అరే నువ్వేమన్నా వాళ్ళకి చెప్పిపోయినావా? వాళ్ళు 2 మంది తీసుకొచ్చుకున్నారు. మనం పోయినాక ఈయన నీళ్ళు పోసి షోర్వ పెట్టింది. దాంట్లో మా అమ్మ తప్పే ఉన్నది. నువ్వు మొదగాల చెప్తే కిలంత మటన్ కిలంత చికెన్ తెచ్చుండే కావచ్చు. ఆహా అట్లనా? మరి బిడ్డును అల్లుడు వచ్చిర్రు, పోయి ఒక 1/2 కిలో చికెన్ తిద్దామని ఉన్నదా? అది ఉన్నదే కూర 1/2 కిలో అవుతుంది కావచ్చు. దాంట్లో మళ్ళీ నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి మళ్ళీ దించి 2 ముక్కలు వేసింది నాకు. అదేమన్నా కరీంనగర్ అనుకుంటానవా? ఎప్పుడు పడితే అప్పుడు చికెన్ మటన్ దొరకడానికి చిన్న పల్లెటూరు, అది దొరకడే ఎక్కువ. పొద్దుగాల పెడతారు, తీసుకొచ్చుకోవాలి మనమే. ఎల్లగానే అలా పోయి చికెన్ దే మటన్ దే అంటే ఎడికెళ్ళి తెస్తారు? అంటే ఇంట్లో పొంటి నాటుకోళ్ళు లేవా? దొరకయా? దొరుకుతాయి, ఎప్పుడు పడితే అప్పుడే దొరుకుతాయి. అవి కూడా పెట్టాలంటే ఎట్లయినా పెట్టచ్చు. మాసాల్తి రోడ్డు మీద అందరు మన ఎదుగుతారు. నాడు ఇంటికి చూడని ఏమైతుంది? రోడ్డు మీద జరిగిందే బాగోతాం అన్నట్టు వరుతాను. చి అవ్వగారి ఇంటికి పోతున్నా అని ఎంతో సంబరంగా పక్కింటికి హేమక్కకి చెప్పిన, ఎదురుంటి సుజాతకు చెప్పిన. ఇప్పుడు వాళ్ళందరూ హేళని ఎత్తారు. ఏమైంది అవ్వగారి నీళ్ళు వల్లేవా మళ్ళీ వచ్చినావని. చి ఇప్పుడు ఏమైందే? మనకి ఇల్లు లేదా? మనం అనుకొని తినావా? నీకు అట్లే ఉంటది. వాళ్ళందరూ అవ్వగారి ఇళ్ళకి పోయి వారం రోజులు ఉండొస్తారు. నేను గట్ల ఒక్కనాడన పోయినా లేక తీసుకుపోయినావు. ఓ 4 రోజులు ఉండొద్దాం అనుకుంటే మళ్ళీ ఎన్నో పుట్టించుకొని సాయంత్రమే తీసుకురాబడుతుంది. మరి ఆనే ఉండిపోయినావు, నేను అద్దును కదా. మరి నా తోక పట్టుకొని వస్తాను. నువ్వే లొల్లి పెడితే కదా అత్తమా రావా అని. అందుకే 4 రోజులు ఉందామని చదువుకున్న బట్టలు కూడా ఎంపడ పెట్టుకుని వస్తానా. అరే నేను గొడవ వేయలేదే, పోతానని చెప్పినాక అంతే. పోతానా అని చెప్తావు, ఏ లొల్లి పెట్టవు ఏం పెట్టవు, మెత్తగా చెప్తావు అన్ని. నేనే అర్థం చేసుకొని రావాలి. ఏమున్నా అటు ఇటు తిరుగుడు తప్ప ఏది లేదు. అవ్వా ఏమైంది? ఇంట్లో ఒక మళ్ళీ ఆటోలో కూర్చున్నావు. ఏ ఆగు, దమ్మచ్చి పడైతుంది ఎండలో నడుచుకుంటే. ఆడు ఇప్పుడు పోతారు కావచ్చు అటో తమ్ముడు. మీ తమ్ముడిని చూసానా నీకు ఇగ్రం రాదు. ఆయనే ఇంత ఇగ్రం తోటి పైసలు జమ చేసుకొని ఆటోనన్నా ఉన్నాడు. ఇక మనకు చూడు దిక్కు, ఒక బండి కూడా లేదు. ఇంకా మళ్ళా రేషన్ బాగా మీ అవ్వగారు ఏం పెట్టిర్రు ఏం చేసిర్రు, పోతరుసుకోరు ఇద్దేరు అద్దేరు అని. మంచిగా ఉన్నది కథ. బండి ఎవరు పెట్టాలి? మీ అబ్బాయి పెట్టాలి. కట్నం కింద పెట్టిండా? అప్పుడేం కూతలు కూర్చున్నావు? నాకు బండి వద్దు ఏమద్దు, పైసలే కావాలని పైసలు దొబ్బి తింటివి. ఏమవి రాసుకొచ్చినాయా రకానికి వచ్చినాయా? ఓ బండి కొన్నాడు వారెత్తే ఉండకపోనా? మరి చైన్ ఏమైందే? చైన్ పెట్టిర్రా? ఇక పెట్టినాయని ఉద్ధరించినావు కానీ ఇక పెట్టని దాని గురించి మా పెడతారు అచ్చేటికి. నీకైతే అన్ని పెట్టిరు కదా, ఉంగురాలు నక్లేసు హారము అన్ని పెట్టిరుగా నీకైతే. నీకు ఇప్పుడు కళ్ళు మండుతానయా? ఇప్పుడు నువ్వు తీసుకుపోయింది అందుకేనా? లొల్లి షురు చేద్దామని తీసుకొచ్చినావు మళ్ళా? అది అదే నాకు అర్థం కాక అడుగుతా. నిన్ను మంచిగా చూసుకున్నారా? మరి నన్నేమో గానీ నిన్నైతే మంచిగా చూసుకున్నారా? ఇగో నా అవ్వగారి ఇంటికాడ నేను కారం మెతుకులు తినైనా అత్త. అవ్వగారి ఇల్లు అవ్వగారి ఇల్లే. నువ్వు తింటే కావచ్చు, ఇంటల్లుడు తినడు. ఇప్పుడు నీకేమైంది? ఏమైందా? నేను మంచిగా చికెన్ తో తిందాం అనుకున్నా, తినలే కదా. ఇప్పుడు నేను చికెన్ తీసుకొస్తా అండు. కళ్ళు తాగుదాం అనుకున్నా, తాగలే. కళ్ళు తెచ్చుకుంటా, బరాబర్ తాగుతా నేను కళ్ళు. తిండిపోతావు అని నిరూపించుకున్నావు. సరే చికెన్ తెచ్చుకో, కిలో తెచ్చుకుంటావా 2 కిలోలు తెచ్చుకుంటావా తెచ్చుకపో, గోలిచ్చి పెడతా. కళ్ళు తెస్తే మాత్రం కాళ్ళు ఇరగొడతా. ఇంకా తాగుడే లేదు. నువ్వు ఎప్పుడన్నా తాగనిచ్చినావా ఇంట్లో? అందుకే కదా తలలో తాగత్తావు. పో ఆన్నే తాగు, ఆ చికెన్ కూడా ఆన్నే అండించుకపో. ఇప్పుడు ఏ వరకు మళ్ళా నీతోటి నాకు ఉన్నదే లొల్లి. తాగుతాపా, బయట తాగుతాపా. ఓ తాయిరా. అల్లుడు అత్తే చూసుకునే మర్యాద లేదు కానీ. ఓ ఇన్నేళ్ల నుంచి లేని మర్యాద ఇప్పుడు ఎత్తారు. మంచిగా అవ్వగారింటి కాడ 4 రోజులు ఉందాం అనుకున్నా. మా ఇళ్ళమే కంట నిప్పులు పోసుకొని ఏనో కడ లొల్లి పెట్టి తీసుకొని వచ్చిండు. చికెన్లు కావన్నట మటన్లు కావన్నట. పెట్టింది తినక లేని లొల్లి తయారు చేసిండు. అక్క అవ్వగారింటికి పోతే ఎవరైనా వారం రోజులు ఉంటారు. నువ్వేంది సాయంత్రం వరకు వస్తాను? ఏం చెప్పను నేను ఆ బతుకు పాడుగాను. మీ బావకేనన్నా మనసున పడుతుందా? అయ్యో ఎందుకక్క, ఏమన్నాడు బావ? మరి లేకపోతే ఏంది, మా వాళ్ళట ఆయన మంచిగా అరుచుకోలేదట. కూరగాడలు లొల్లి ఉట్టుకొని కథను తీసుకొచ్చిండు. ఇంకా కూరగాడలు ఉల్లి పెట్టుకుంటేందక్క? మరి మేము పోయే ముచ్చట మా వాళ్ళకి తెలియదు కదని అలా అల్లం అందమని 1/2 కిలో తీసుకొచ్చుకున్నారు చికెన్. ఇంకా మేము బౌడు చూసి మా అమ్మ 2 టమాటాలు ఇన్ని నీళ్లు పోసి ఆయనతో పులుసు పెట్టింది.
అది మీ బావకు నచ్చలేదు. ఇంటి అల్లుడు వస్తే గా నీళ్ళది చొరవ పోతారా అని ఓ ఇక లొల్లి. అబ్బో బావ గంత పిసినారోడా? పిసినారోడా కాదు, తిండిపోతాడు. కిలో చికెన్ తీసుకొచ్చి మంచిగా ఫ్రై చేసి పెడితే మంచోళ్ళు అత్తగారు. ఏదో వెళ్ళాక మా వాళ్ళు గట్లా తెచ్చుకొని తింటారు. అయ్యో మరి మా అత్తగారు గట్లా ఉండి లేనట్టు తింటారు, మరి నేనే తీసుకొస్తా చికెన్ మరి అండు అని అనొచ్చు కదా. అవును, పైసా పోతే పానం పోతుంది. ఛీ, ఏం మంచి ముప్పైండో ఏమో. ఇంట్లోకి సామాన్ అన్న తీసుకొస్తాడా అక్క? మా తీసుకొస్తాడు, ఎందుకు తీసుకురాడు? బొత్త వాళ్ళుగా తినాలి కదా, తిని తిని ఆ బొత్తి ఇంత పెంచుతాడు. మరి బావేడక్క? ఆడ మరదాటలో కూర్చున్నాడు, ఎండకు బాగా నిలబడ్డాడు నడిచి నడిచి. అబ్బో, ఆ ముఖానికి దిక్కు బండన లేకపోయా, ఊరవతల దిగి ఈడి దాకా నడుచుకుంటా చూడైంది. మరి బాగానే పని చేస్తాడు కదా అక్క, కనీసం బండి అన్న కొనుక్కోడా? బండి కొంటాడు, నా బొంద కొంటాడు. ఇంకా ఆ చేసినాయన్నీ ఎడబోతున్నాయో మరి. నువ్వు చెప్పలేవు అక్క, నువ్వు చెప్పినాక తీసుకోడా? నా మాట ఇంట మంచిగా ఉండు. ఏం కూర చేసినావు? నేనా? ఇప్పుడే చికెన్ అండినా. ఎటువంటి మరిది లేడా? ఉన్నాడు, పడుకున్నాడు. సరే పోతానే, పని ఇట్లా వేసుకుంటా. సరే అక్క. పాపం ఛాయ్ అన్న పెట్టి అక్కని రమ్మనంట. అగో ఇంకెంతసేపు పండుకొని ఆటలాడతావు? తీయవాటవా? ఏహే, ఈ ఎండకు ఎవరు అక్కలేరే, అందరూ ఇండ్ల పట్టారు మధ్య. నువ్వు ఇంట్లో వంట అందరు అట్లనే ఉంటారా? పో నడువు, పైసలు ఎట్లా వస్తాయి మనకు? ఎండ బాగా కొడుతుంది. ఏ గొట్టాను ఎప్పుడు మరి పైసలు ఏ నుంచి వస్తాయి నువ్వు ఇట్లా వంటే? అత్తయ్య మెల్లగా అవే. మీ అన్న సాటగానోడు, ఆయన చూసి నేర్చుకుంటానవేంది? మీ వదిన అంటూ ఊకున్నది, నేను అట్లా అసలే ఊకోని చెప్తాన్నా. ఇప్పుడు ఏమైంది? పో నడువు, మన పైసలు కావద్దా? ఇంట్లోకి సామాన్లు ఏం లేవు. అరే ఎండకి ఎవరు వెళ్తలేరు. అగో నువ్వు పోతనే కదా మనుషులు వస్తారో లేదో తెలుస్తుంది. ఉత్తగా దాంట్లో డీజిల్ బొక్క అవుతుంది. అలాగా నీకు సాత కాదని చెప్పు. నడువు ఫస్ట్. అబ్బా ఇప్పుడు అంత ఓపిక లేదు నాకు. ఇక నీకు ఎన్నడూ ఓపిక ఉండదు, ఓపిక ఎప్పుడు వస్తుంది? నాకు అంత జ్వరం వచ్చినట్టు అవుతుంది. నీకు రానేన్నట్టు జ్వరం. అవునే, ఎక్కడే చీర ఎప్పుడు కట్టపోతుంది? ఎక్కడదా నీ మతి మరపు పాడుగాను, మొన్న నువ్వే కొనుకొచ్చినావు కదా. సరేగాని మంచిగా ఉందా చీర? చీర మాత్రం సూపర్ గా ఉంది. అయ్యో మంచిగా ఉందనే తెచ్చినావు గాని నువ్వు ముందు పో. ఎటు పోయేది? అరే ఆగు, చీర కన్నా నీ చెయ్యి ఇంకా వస్తుంది. ఇలా కొత్తగా చూస్తానా చెయ్యిని? కొంచెం బక్క అవుతాను నేను, అట్లా అయితే నాకు రంది అవుతుంది. అరే ఒక పని కోనంటే ఏమేమో చెప్తానో నడు. అబ్బా ఎండలు బాగా కొడతాను. ఇవో ఎండాకాలం అయిపోయినాక వర్షాకాలం కానీ ఖచ్చితంగా పోతా నేను. అప్పటి వరకు మరి మనం ఏం తినుకుంటూ ఉంటాం? అన్నం. అబ్బా అది కాదండి, ఒక్కసారికి నా మాటేను. నువ్వు ఇంట్లో ఎన్ని రోజులని ఇట్లా ఖాళీగా ఉంటావు చెప్పు? బోర్ కొట్టదా? అట్లా బయటికి పోయినావు అనుకో, నాకు పైసలు వస్తాయి. పో. అయినా ఇంట్లోంటే నాకు ఎందుకు బోర్ కొడుతుంది? ఆడుకుందాం, టైం పాస్ చేద్దాం. ఎట్లా? అష్టచమ్మ ఆడదాం. అష్టచమ్మనా? అరే మస్తుంటుంది ఆట, ఆడుకుందామా? సరే, మనతో పాటు అక్కలను కూడా వింటాం. ఫస్ట్ అయితే మనం ఆడదాం పాటు. బాగా ఆడి ఉన్నట్టున్నావు కదా అష్టచమ్మ. నాకు ఆటలు అంటే చాలా ఇష్టం, నీకు తెలుసు కదా. కనబడతాను. అక్క అక్క, ఏం చేస్తాన్నావు? ఏం లేదే. పని తీరింది అక్క? తీరిందే. అష్టచమ్మ ఆడదాం అక్క. ఏంది అష్టచమ్మ? అష్టచమ్మనా? ఆడదామే, మస్తు రోజులైతుంది, ఎప్పుడో చిన్నప్పుడు ఆడినా. ఆడదాం. సరే అక్క, బాగా కూడా విలువు. మీరిద్దరు మేమిద్దరం ఆడదాం. ఆ మనిషి ఆడతాడు, ఆడు పిలుతావు. ఇక ఉన్నావా? నిన్నే. కవిత పిలిచింది. ఏం లేదు బావా, అష్టచమ్మ ఆడదామని. అయ్యో మేము ఆడితే నిన్నెందుకు పిలుస్తాం బావా? నువ్వు కూడా మాతో పాటు ఆడు. అలాగా ఏంది? నేను మీతోని అష్టచమ్మ ఆడాలనా? తమ్ముడు కూడా అష్టచమ్మ మొగలు ఆడతారా? మీ తమ్ముడే అన్నాడు ఆడదామని. ఆడదామన్నా గమ్మత్ అనిపిస్తుంది. అంటే అష్టచమ్మ ఆడాలని రాజ్యాంగాన్ని ఏమైనా రాసి పెట్టిందా? ఎవరైనా ఆడొచ్చు. అది ఆడోళ్ళట. నేను మీతో పాటు కూర్చొని గవ్వలు వేసుకుంటా, కాయలు జరుపుకుంటుంటానా? మరే అయ్యా నువ్వు కాయలేం జరపకు, నీ కాయలు నేనే జరుపుతా గానీ అచ్చి కూర్చొని ఆడు. ఆడదాం, ఏం కాదు. దా ఇగో, నువ్వు ఇప్పుడు అష్టచమ్మ ఆడలేదనుకో, అండిన చికెన్ అంతా తీసుకుపోయి మూర వారే. మీ కథ మంచిగా ఉన్నది, దానికి సంబంధం ఏంది?
ఆడతావా ఆడవా? ఆడతా గానీ ఏదన్నా పందెం ఉంటే ఆడతా నేను. సరే. తమ్ముడు, పందెం రా. పందెం అంటే రైటే మజా వస్తుంది. ఆ, పందెం అంటే మేమన్నా భయపడతా అనుకుంటా. ఓకే, అసలే రెడీ. భయపడం. ఏం పందెమో మీరే చెప్పుర్రి. ఏమేడా చెప్పు. ఫస్ట్ ఆడలేని అడుగుతా. చెప్పు రే, ఏం పందెం చెప్పు. చెప్పు. ఓకే, నేను అది అనుకున్నా. సరే, మేము ఒక నిర్ణయానికి వచ్చినాం. చెప్పు రే. ఒకవేళ ఆట మేము గెలిచినాం అనుకో, ఇంటి పని వారం రోజుల దాకా మీరే వేయాలి. మేము ఒక్క పని ఓ కొడుకా. పెద్ద అంటే ప్లాన్. మాది మేము చెప్పినాం. మీరుకెళ్తే ఏం చేయాలో మీరు చెప్పురి. అయినా నువ్వే అన్నావు కదా బాబా పందెం లేదు, పందెం ఉండాలి. పందెం అన్నారు కదా. చెప్పినా కాకపోతే మీరు దీంట్లో 6 పేరు ఉన్నారు ఆటల. మీరు ఎప్పుడు 24 గంటలు ఎండాకాలం అంతా ఆడుకుంటూ ఉంటారు. ఎప్పుడో చిన్నప్పుడు ఆడినాట మాకే చక్కగా యాదికి లేదు. అయినా అది చేతులతోటి పని, తెలివితోటి పని కాదు. ఏం కాదు, ఒక్క చూద్దాం ఆగు. చెప్పురు ఇప్పుడు మీ పందెం ఏందో చెప్పురి. మనదా ఇదే? తమ్ముడు కోసం చెప్పద్దు నువ్వు. ఇగో చెప్తున్నారు. నువ్వు అటు చెప్పుకొని ఇటు చెప్పుకుంటా చెవులా. సరే ఓకేనా, ఇట్లా అంటే మీకు ఇష్టం ఉంటేనే. నీకు ఇష్టం ఉంటేనే అంతే. మీరు గెలిస్తే కదా. ఎప్పుడైనా మేము సరే మీరు గెలిస్తే కదా చూద్దాం ఎవరు గెలుతారో. కొట్టుకోతే అంతే కదా. అంతే కదా. లేదు, అన్ని పనులు మీరే చేయాలి. మేము ఏముంటాం, మా కాళ్ళ కాడికి మీరే తీసుకొచ్చి ఇవ్వాలి. మనతో కాదు, అది మనం చెప్తాం. అది జరగని పని కానీ ఆడడం పని. సరే ఓకే, రేపోయే గవ్వలు. అక్క అది గీ నేను తీసుకొస్తా. గీయే గీయే పందెం గుర్తుంది కదా. మా గుర్తున్నది. మీకు కూడా గుర్తున్నాయి కదా. గుర్తున్నది, మేమే చెప్తాం. వారం రోజులు బోలు దోముడు, ఇల్లాకి రుచుడు, అలుకుతల్లుడు, బట్టలు విండు రెడీ ఉండుర్రి. అది ఓడిపోతే మేము ఇక్కడ గెలుస్తాను. ఖచ్చితంగా ఓడిపోతారు చూడు. అంత లేదు, చూద్దాం. మేము మొగోళ్ళం ఇక్కడ. ఇన్ని రోజులు నా లుంగి నువ్వు విన్నావు కావచ్చు. మా అంటే ఓడిపోతే నీ సీర నేను వింటా. అరే గట్ల అన్న ఓడిపోతాను ఫిక్స్ అవుతారా నువ్వు ఇట్లా? ఇగో మరిది మీ అన్న క్లారిటీ ఉన్నాడు, నువ్వేం మాట్లాడకు. తగ్గేది అన్న, నీకు ఎందుకు నేను గెలుపుతా విన్నావా? వెళ్తాను ఎందుకంటే నాకు పనులు సాధ కాదు. కవిత ఎయ్య నువ్వు, మనమే గెలవాలి. దేవుడు మా అందరు ఉన్నాడు. రెండు అష్టరండా కాదు మస్టర్ దూగా కాయలు కూడా తెలియదు. ఇటు కాదు గడ్డి. ఇటు వేయాలి. ఇటు స్టార్టింగ్ అయితే మా తెలుసు. నువ్వు కింగురు అది ఇట్లా అన్న పుట్టలే మన ఎప్పుడు కూడా. రెండే కన్ను జస్ట్ కన్నే. అన్న కన్ను కొట్టిండు. నాకు అలవాటే. ఇటు వదిలే కన్ను కొట్టింది, ఇటు అన్న కన్ను కొట్టిండు. అన్న మళ్ళా గిట్ ఎందుకు పెట్టిన కన్ను? మనం ముట్టలే తమ్ముడు. మంచి అయ్యో ఆట ఇప్పుడే మొదలైంది. ఇప్పుడు రాగుర్రి అన్న. అది మొక్కతే కాదు. అష్టం వచ్చామన్న. చెల్లె నీ మొగడేమో మంత్రం చెప్తండి. ఏం మంత్రం అదేం చేసింది. తీని పడ్డది పెట్టు మరిది. ఏం పెడతారు కష్ట. తమ్ముడు వాళ్ళు ముందంజలు ఉన్నారు. మనకి ఇంకా ఉంటుంది. పుడతారన్నా పుడతారు. ఆంది వేలనే ఉన్నారు. నీకంత లేదు కానీ నువ్వు ఆడక్క. అక్క నీ దగ్గరికి వచ్చింది.
నో. ఈ కన్నులు కొట్టుడేంది నువ్వు? అమ్మయ్య ఛీ, ఇంకా రెండు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి మనం. ఇక్కడ ఒక్కొక్కటి పెట్టాలి. ఛీ, ఛీ, ఛీ. మేము తిరుగుతూనే ఉంటాం, మీరు రాకుర్రి. మీకు పందాలు పడతలేవు కదా, మా కాయలన్నీ పుట్టినాయి అనుకో మీరు ఓడిపోయినట్టే. ఎట్లుంటది, మేము బుట్ట రాక మీరు ఆడాలి. ఎంతసేపు అని ఆగుతారు? మీకు పందాలు పడకపోతే మేము అట్లే ఆగలనా? ఈ కన్నులు కాదు. చెల్లె కన్నే కొడతాడు. ఇల్లు పుట్టలే, ఇల్లు ఓడిపోయినట్టే. కన్ను తప్ప నాకు ఏం పడతలేదు తమ్ముడు. కన్నేనా? ముడికింది కాయ. రెండా? కరెక్ట్ గా కిందకు ఇస్తారా? ఇప్పుడు ఏమైంది ఎత్తే? అరే లోపలికి పోతే ఎట్లా మీరు బాగా ఉన్నారు. ఇప్పుడు పోలేదు కదా, ఎయ్యి. ఇట్లా రాస్తే పడతాయి అంటే రాస్తారు. తొండాట ఆడద్దు. నేను ఒకటి ఎత్తా, నువ్వు రెండు వేసుకో. మీరు పని చేసుడు బాగున్నట్టున్నది, అందుకే ఏ పడతలేదు. అష్టపడ్డది మనం పుట్టినాం, మనం పుట్టినాం. అయ్యో మా సాల్సి ఒక్క అష్టకే పెట్టు. పెట్టరా తమ్ముడు, పెట్టు. అన్న ఇన్ని వెతికి రెండు ఫ్రెండ్ అక్కడ కాదు, ఇక్కడ ఆపోజిట్ పెడతారు. అలానే ఎక్కడనే ఇక్కడ అబ్బా. మళ్ళీ మా మళ్ళీ సాల్సి. మళ్ళీ అమ్మా మా దొరదానే ఆట. అయ్యో మా తెలిసి తీర్రి. మూడు మీ దగ్గర ఇష్టపోయి ఆ, సరే పట్టు. చచ్చటానికే వస్తారు. తమ్ముడు చంపుతా కదా నేను. కాయాలని మనం చంపాలి. ఒక మూడు పేపర్ ఏ కన్నే కలగొట్టి వదరా. గదెనికి పని చేస్తుంది. మూడు ఏయ్, ఆయనకు వల్లే ఎట్లా పెడతావు? ఆయనకి పంజం పడాలి. అబ్బో హుషారు. అన్న నాకు పడాలి మళ్ళీ అట్లా. ఆ, తమ్ముడు నేను ఒక్క రెండే. రెండేసిన ఏయ్ రెండేసిన పెట్టు. పెట్టు, ఏదన్నా ఒకటి పెట్టు. పెట్టుర్రి. ఏడైనా తత్తు పెట్టు. అదే పెట్టు. తెలుగులోనే బావా. మరి మరి ఏందనుకుంటా తమ్ముడి. అబ్బా, సంపుదామనే. ఎందుకు అత్తన్నాం కదా. రెండు తత్తయాడా? అస్సలు రాదు. అవు పల్లె. నువ్వేరా దూగన్న కన్నన్న. ఏ లేచింది. మళ్ళీ ఎగురవా చంపిరా మమ్మల్ని. అష్ట. అష్ట పొద్దున లేపింది, కన్ను ఇప్పుడు లేపింది. ఇటు పోతుంది. ఇటు. ఏయ్ ఇంట్లో పోతా. మేము ఇంట్లో పోతున్నాం ఇక మేము ఇంటి బయట ఉన్నావా? అంతే. మీరు ఇంకా పుట్టనే లేదు అన్ని కాయలు. నష్టపోగా వాళ్ళు ఇట్లే పోతారు. ఏమున్నది వాళ్ళ వెనక మనం బా. పోతాం. ఒకటి తీసేది లేకపోతే కష్టపడతారా? గట్లుంటదా? అసలే ఉండదు గట్ల. ఎంత మంది కనుగొట్టి అన్నా. ఇళ్ళకు. ఇగనన్నా కూర్చే ఛీ, మళ్ళా మాట మాట్లాడకు. మీ అన్నకి ఒక్క పంజా కూడా వాళ్ళలేదు. ఛీ. తమ్ముడు నాకు ఫోన్ వస్తుంది. అద్దు అగో బావ, తప్పించుకోవడానికి ఇవన్నీ మాటలు మాట్లాడకు. అది ఇంపార్టెంట్ కాల్ మాట్లాడతా. అంత ఇంపార్టెంట్ ఏమున్నా అక్కినే ఉన్నది కదా. ఓడిపోతా అని అర్థమైంది. అందుకే అన్ని సాకులు అన్న చెప్తాను. చివరి వరకు పోరాడదాం అంతే. ఏది? పోయేది ఏం లేదు, ఇజ్జత్ తప్ప. ఇగో మరిది, మా ఇంకొక రెండు కాయలు ఇంట్లో పడ్డాయి అనుకో మేము గెలిచినట్టే. బోలు తోమడానికి ఇల్లు ఉడవడానికి మీ అన్నదమ్ములు ఇద్దరు తయారుండుర్రి. సరే అన్న, నేను అప్పటికి మొత్తుకుంటా అన్న. ఎందుకే ఈ ఆటలు అంటే విన్నావా? ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చాయి. చెప్పబడదాం మాడుకో. మళ్ళా మాట్లాడుతాను. ఓ అష్ట పడుతుంది, సింహ పడుతుంది, దో పడుతుంది అంటది. మళ్ళా ఇప్పుడు చూడు ఏమైందో. అలాగే వెళ్తారు. అక్క దూగబట్ట ఇంట్లో ఇంకొకటైతే కదా మనం గెలిచినట్టే. ఇగో ఏం చెప్తాను, ఎయ్యి నీదే ఆట. ఈ కన్నులు వేసుకుంటేనే బతుకుతాం ఇక మనం. ఈ కన్ను రాజు చెల్లె దూగే ఇంట్లో పడుతుంది. అబ్బా వారం
గెలిచినాం మీదే ఇక పని ఏ ఆగురే, ఈ తుప్పాలు మళ్ళా ఏ ఏం తుపాలో మేమన్నా తొండాడినా తొండి కాదు బారులే మాకు ఆడక మాకు ప్రాక్టీస్ అబ్బో నీ పొగడు బాగా హుషారున్నాడే ఇప్పుడు ఏం చేస్తున్నావు? చెప్తా పారి ఎవరి ఇగో నా కర్మగాలి వంట చేసిన బోర్డు తోమినా గాని ఇల్లాకిలు ఉడవలే సాయంత్రం అయింది ఇల్లాకిలు ఉడుపు ఇగో నువ్వు కూడా బోల్దాన్ని దోమి బోల్దోమి బట్టలు పెట్టిపో అన్నం కూర కూడా నేనేమంటలే నాకు బాగా ఆకలేదు పోయి చేయిపో ఇప్పటికైనా అర్థమైందా ఆడలతోటి పందెం కట్టద్దని అది అష్టచెమ్మైనా ఏ ఆట అయినా ఆడలే గెలుపు ఇప్పటికైనా అర్థమైందా అదే క్రికెట్ ఆడితే మీరు ఓడిపోతుంది ఇప్పుడు అబ్బో ఎందుకని ఆడి చూపిద్దామా ఆడోళ్ళ చెల్లె అలా గెలవరని మనకు అర్థమైపోయింది పోరిగా పని అయిపోరి ఏంటి? పోరి 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 ఏంది బావా ఏమో మీది మీద అట్లా అనలే నేను సీపురు ఎక్కడ అంటాను. ఆహా కదా ఆ ఒక్కనే ఉన్నది నీకోసం మూలకు ఇంట్లోనే పో సరే పోరి దాన్న మనకు పెద్ద ఎక్కరా నా బతుకు పాడవాడ అంత ముద్దు ఆటోకు ఆటోకు అన్నది పోతే అయిపోతుండే కదా ఇది నా దూలు అంటారు ఆట నాట తీట నాట అని నా తీట వాపుకుంటాను ఇంకే అన్నం కూర వండాలి ఇలా మొత్తం పనులు చంపుతుందో మాత్రం బట్టలు వెండి ఉంటుంది రాత్రి ఇంకా కాలు కూడా వస్తుంటుంది కావచ్చు మా అన్నకి ఏడా పని లేదు పందెం అని నా ఈ బాపిని ఎంతసేపు కానీ గా 2 గిన్నెలు పట్టుకొని 2 గంటలు అడుగుతాండు ఇంకా బట్టలు ఉన్నాయి అన్నం కూర ఉన్నది ఎప్పుడు చేస్తావు చేస్తాను కనబడతలేదా ఆకలి అవుతుంది నాకు కానీ అయితే పందు కదా మందు కదే ఎంతసేపటి నుంచి తోముతాను చూడు అగో, మీ బాగా చూడు ఎట్లుడతాడు ఏమైంది నీకు రాలేదా నీ ఊడ్చుడు చెప్పడే గాని చెద్దరు నానబెట్టిన పిండుదు కావాలంటే పెట్టినావు కదా మరి లేకపోతే ఏందే పిండి పిండి నారెక్కలని పోతాను వారం రోజులు నరకం చూపెడతాం మీ బాబు కానీ చూసినా కడిగి చాలు గాని అయ్యో ఆగలేవే ఎంతసేపు పాపం వాళ్ళు రాదు